UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వరుస సెలవులు రావడంతో ప్రజలు ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. పిల్లలు పెద్దలు ఖైరతాబాద్ గణేశుడి దర్శనం కోసం పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనాలు నిలిపివేసినట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమాలు ఉండడంతో వాస్తవానికి ఆదివారంతోనే దర్శనాలు నిలిపివేశారు. శోభాయాత్రకు ఇప్పటికే భారీ వాహనాలు రావడంతో వెల్డింగ్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఇకపోతే సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో క్యూ లైన్స్ అన్ని కిక్కిరిశాయి. భక్తులు రాకతో ఖైరతాబాద్ లో మెట్రో స్టేషన్, టెలిఫోన్ భవన్, ఐమాక్స్ వైపు మార్గాలు భారీ ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అనంత చతుర్దశి నేపథ్యంలో మహాగణపతితో పాటు పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గణేష్ నిమజ్జనానికి 17,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మరోవైపు 40 టన్నుల ఖైరతాబాద్ వినాయకుడిని టస్కర్ పైకి ఎక్కించడానికి దాదాపుగా గంట సమయం పడుతుంది. ఆ తర్వాత దాదాపు 2 గంటలు వెల్డింగ్ పనులు కొనసాగుతాయి. సెప్టెంబర్ 17న ఉదయం 6 గంటలకే పూజలన్నీ పూర్తి చేసుకుని తరలించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు వివరించారు. మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం పూర్తవుతుందని పేర్కొన్నారు. నిమజ్జన సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.